కోర్టులో అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు కూడా ఉండాలి కదండి. ఇక్కడే అసలు మన రాష్ట్రం నుంచే 1,00,000, 2,00,000, 3,00,000 పెట్టేశారనుకోండి, ఇక్కడే అయిపోతాయి. దాంట్లో సమస్య ఒకటి ఉందిలేండి. అంటే ఇప్పటిదాకా ఎదురవుతుంది. ఇప్పుడు నేను పెట్టిచ్చా సోలార్ 3 లక్షలు 4 లక్షలు తీసుకున్నారు దాన్ని కట్టడానికి. అదే మీరు ఫ్రీగా ఇస్తానంటే హ్యాపీగా సార్, చక్కగా ఎవరుద్దంటే పెట్టుకుంటారు. నేను అప్లికేషన్ పెట్టేసి రెడీగా ఉన్నాను. అదే ఇప్పుడు ఎప్పుడు వస్తా. అలాగే నేను ఏంటంటే, కానీ సాయి గారు ఒక మాట ఏంటంటే, ఇవాళ కూడా ఎకనామిక్స్ చూసుకుంటే, ఇంట్రెస్ట్ చూసుకుంటే మాత్రం సోలార్ అనేది వర్కౌట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఈ ఫ్రీ స్కీమ్ వల్ల చాలా మంచి అంటే గ్రీన్ ఎనర్జీస్ కి వెళ్ళాలనే వాళ్ళు పెట్టుకుంటున్నారు తప్పితే, ఆ 3 లక్షలు పెట్టుబడి పెడితే 3 లక్షలు ఏమి లేదండి, ఏమి లేదు. ఎందుకంటే మళ్ళీ దాని మీద మెయింటెనెన్స్ కూడా ఇవన్నీ చూసుకుంటే ఉండట్లేదండి. మెయింటెనెన్స్ అంటే దాని మీద వచ్చే అవుట్పుట్ సరిగ్గా చాలట్లేదు అక్కడ. రైట్. అయితే సరే, ఏదేపటికీ ఇప్పుడు అప్లై చేసుకుంటే మాత్రం మన ఆంధ్రప్రదేశ్ నుంచి మనలాంటి వాళ్ళందరూ ఎక్కువ మంది అప్లై చేసుకుంటే ఇక్కడికే ఎక్కువ వచ్చేస్తాయేమో. కోర్టులో ఎక్కువ మంది మనకే వచ్చే అవకాశం అయితే ఉందండి. ఎవరు అప్లై చేసుకుంటే వాళ్ళకే కదండి ఫస్ట్ వస్తారు. ఇప్పుడే చేసేయచ్చు. రైట్. శాంతి ప్రసాద్ గారు, మీ వైపు నుండి ఇన్ని ప్రతిపాదనలు అంటే అప్పుడు ఏదో 4-5 ఇస్తారు అన్నారు. ఏమన్నా పర్మనెంట్ ఒక ఫిక్స్డ్ ఏమైనా ఉందా? ఏదైనా ప్రపోజల్స్ ఉన్నాయా? డ్వాక్రా రుణమాఫీ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి 5 అంశాలను మేము తీసుకోవడం జరిగింది. వారు 6 అంశాలు, అంటే మేము 6 అంశాలు తీసుకున్నాం. ఒక అంశం కామన్ అవడం వల్ల 11 అంశాలు అయినాయి. ఇక ఇక్కడ స్థానికంగా కూడాను ఆయా నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పష్టత ఇస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో మేము ఏం చేయబోతున్నాము, ఆ గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థులు అనేది కూడా ఎక్కడికక్కడ స్పష్టిస్తున్నారు. ఇకపోతే ఇప్పుడు దాకా జరిగిన డిస్కషన్ కొన్ని అంశాలను నేను కూడా కొద్దిగా విస్తృత స్థాయి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. సౌర శక్తి ఉపయోగం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అద్భుతమైన పథకాలే జరగట్లేదు. ఉదాహరణ చెప్తా. మా జ్యుడిషియరీ ఉంది సార్, న్యాయ వ్యవస్థ. మా మచిలీపట్నం కోర్టులో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, కోర్టులో పోయినప్పుడు సోలార్ ప్యానల్స్ పెడుతున్నారు. మాకు అన్ని కోర్టులో కూడా ఎయిర్ కండిషన్స్. ఇదివరకు ఇట్లా లేదు. మాకు ఇదివరకు ఎండాకాలం వస్తే డ్రెస్ కోడ్ రిలాక్సేషన్ ఉండేది. అంటే నల్ల కోట్ వేసుకోకుండా, గౌన్ వేసుకోకుండా, తెల్ల చక్క మటుగా వేసుకొని వెళ్ళటం అనేది. ఇప్పుడు అట్లా కాదు. ప్రతి కోర్టు కూడా ఎయిర్ కండిషన్. ఒక్కొక్క కోర్టులో 5 నుంచి 8 ఏసీలు, 210 కెపాసిటీ గల ఏసీలు పెడుతున్నారు. వీటన్నిటికి విద్యుత్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రకటించిన ఆ సోలార్ ఎనర్జీ ట్యాప్ చేయడం అనేది. ఆ రకంగా ప్రతి కోర్టు బిల్డింగ్ పైన సోలార్ ప్యానల్స్ పెడుతున్నారు. దాన్ని గ్రిడ్ గా అనుసంధానం చేస్తున్నారు. తద్వారా మాకేంటి విద్యుత్ బిల్లు తగ్గుతాయి. ప్లస్ న్యాయవాదులు, కక్షిదారులు కూడా ఏసీ కోర్టులో విచారణలు జరుగుతాయి. ఆ రకంగా అట్లా గృహాలకు సంబంధించి కూడా వారు ఇవ్వడం జరిగింది. సరే, పరిశ్రమకు సంబంధించి ఎట్లాగో ఉంది, అది ఆయా ప్రభుత్వాలు తీసుకోవాల్సిన అంశము. ఇప్పుడు నేరుగా పౌరులకు కూడా అవకాశాలు కల్పించారు. అది సౌర విద్యుత్ సంబంధించి. అలాగే వాహనాలకు సంబంధించి